హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరోలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి, అలాగే ఏ వెహికల్ కొనుక్కుంటే బాగుండిద్ది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నిన్న గుంటూరు డిస్టిక్ తెనాలిలో ఉన్న హీరో షోరూమ్కి అయితే విజిట్ చేశాను. వాళ్ళనైతే ప్రైజెస్ అడిగాను. మొత్తం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. స్కూటర్స్ అయితే ఒక 5 ఉన్నాయి, మోటార్ సైకిల్స్ అయితే 16 ఉన్నాయి. ఏ స్కూటర్ కొనుక్కుంటే బాగుండిద్ది, ఏ మోటార్ సైకిల్ కొనుక్కుంటే బాగుండిద్ది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ స్కూటర్ విషయానికి వస్తే ప్లెజర్ ప్లస్ 87,000 రూపాయలు లభిస్తూ ఉంది. 110cc స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ అయితే నేను మీకు రికమెండ్ చేయను. దీనికన్నా మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుని జూపిటర్ 113cc స్కూటర్ ఉంది కదా, అది కొనుక్కోవచ్చు. సెకండ్ వెహికల్ డెస్టినీ 125 1,06,000 రూపాయలు లభిస్తూ ఉంది. మంచి ప్రైస్లో మీకు మంచి స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి హీరోలో ఈ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి ఈ స్కూటర్ కొనుక్కోవాలి అనుకుంటే. నెక్స్ట్ మనకి జూమ్ 110 అయితే ఉంది, విఎక్స్ వేరియంట్ అనమాట, 95,000 రూపాయల్లో. ఈ స్కూటర్ అయితే నేను మీకు సజెస్ట్ చేయను. ఫోర్త్ స్కూటర్ జూమ్ 125 1,10,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది కూడా మీరు స్కిప్ చేసేసేయండి. ఫిఫ్త్ స్కూటర్ జూమ్ 160 ZX వేరియంట్ అనమాట, 1,75,000 రూపాయలు లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, వెహికల్ కూడా చాలా పెద్దగా ఉండిద్ది. మ్యాక్సీ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కన్నా ఎరాక్స్ 155 అయితే బాగుండిద్ది. అది మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. అలాగే పవర్ అండ్ టార్క్ కానీ ఫీచర్స్ పరంగా చూసుకున్న, ఇంజిన్ రిలయబిలిటీ పరంగా చూసుకున్నా సరే అది బాగుండిద్ది. సో ఇది కొనుక్కునే బదులు అది కొనుక్కోండి. లేదు మీకు ఈ వెహికల్ నచ్చిందంటే మాత్రం ఒకసారి ఆ వెహికల్ కూడా టెస్ట్ రైడ్ చేయండి. కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఏది నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ HF100 80,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ వెహికల్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి స్పెసిఫికేషన్స్కి ఆ 80,000 రూపీస్ అయితే వర్త్ అని చెప్తాను. తక్కువ సీసీలో తక్కువ వెయిట్లో నాకు ఒక వెహికల్ కావాలనుకుంటే హీరో దగ్గర నుంచి మీరు ఇదైతే కొనుక్కోవచ్చు. సెకండ్ వెహికల్ HF డీలక్స్ సెల్ఫ్ వేరియంట్ అనమాట, 88,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవద్దు. దీనికన్నా 3,000 రూపాయలు యాడ్ చేసుకుంటే థర్డ్ వెహికల్ HF డీలక్స్ ప్రో అయితే వస్తుంది, 91,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇదైతే మీరు కొనుక్కోండి. దీంట్లో మీకు డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. సేమ్ డిజైన్ అనమాట, కొద్దిగా ఫీచర్స్ అయితే పెరుగుతాయి. సో 3,000 రూపాయలు యాడ్ చేసుకుని ఇది కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. ఫోర్త్ వెహికల్ స్ప్లెండర్ ప్లస్, ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. డిమాండ్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉన్నారు. 97,000 రూపాయలు లభిస్తూ ఉంది. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవద్దు. ఇంకా మీకు మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. బజాజ్లో ప్లాటినా 100 అయితే బెస్ట్ అని చెప్తాను. ఆ వెహికల్ బాగుండిద్ది ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ప్యాషన్ ప్లస్ 98,000 రూపీస్లో లభిస్తూ ఉంది. సో ఇది కూడా మీరు కొనుక్కోవద్దు. ఇంకొక 4,000-5,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు 125cc వెహికల్ అయితే వచ్చేస్తుంది, షైన్ 125. సో ఇది స్కిప్ చేసేసేయండి. సెవెంత్ వెహికల్ గ్లామర్ 125 OG 1,05,000 రూపాయలు. ఇందాక చెప్పాను కదా, ప్యాషన్ ప్లస్ కొనుక్కునే బదులు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే హీరోలో గ్లామర్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. 1,05,000 రూపాయలకి ఇది బెస్ట్ అని చెప్తాను. గ్లామర్ 125X 1,11,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనమాట. 1,15,000 రూపాయలకి మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. అంటే గ్లామర్ 125 OG కొనుక్కునే బదులు ఒక 10,000 రూపాయలు యాడ్ చేసుకుంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్ గ్లామర్ 125X అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ఒక 2,000-3,000 రూపీస్, ఒక 4,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినా సరే మీరు ఇంకా తక్కువ ప్రైస్లో గ్లామర్ 125X అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఇది డిపెండ్స్ బ్రో, మీకు గ్లామర్ 125 OG డిజైన్ బాగా నచ్చితే మీరు అది కొనుక్కోండి. లేదు నాకు గ్లామర్ 125X కావాలి, క్రూజ్ కంట్రోల్ ఫీచర్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే మీరు 125X కూడా కొనుక్కోవచ్చు. నైన్త్ వెహికల్ విషయానికి వస్తే సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్ 1,08,000 రూపాయలు. ఇదైతే సింపుల్గా స్కిప్ చేసేసేయండి. ఇదైతే నేను మీకు రికమెండ్ చేయను. 10th వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 125R సింగిల్ ఛానల్ ABSతో కావాలనుకుంటే 1,21,000 రూపీస్లో లభిస్తూ ఉంది. అదే డ్యూయల్ ఛానల్ వేరియంట్ కావాలనుకుంటే మాత్రం 1,35,000 రూపాయలు లభిస్తూ ఉంది. సో ఒకే ఒక్క వెహికల్ అనమాట డ్యూయల్ ఛానల్ ABSతో లభించే వెహికల్. చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ అయితే స్టాక్ ఉండట్లేదు. సో రాగానే ఖచ్చితంగా చేస్తాను. 11th వెహికల్ ఎక్స్ట్రీమ్ 160R 4V 1,68,000 రూపాయలు లభిస్తూ ఉంది. రీసెంట్గా క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేశారు కదా, ఆ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 1,73,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ ప్రైస్కి ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కొంచెం మనీ యాడ్ చేసుకుని మీరు అపాచీ RTR 160 4V TFT కన్సోల్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు నాకు క్రూజ్ కంట్రోల్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఆప్షన్ అయితే ఏమీ లేదనమాట, ఇది కొనుక్కోవచ్చు. 12th వెహికల్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 200 4V 1,80,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ ప్రైస్కి అది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. 13th వెహికల్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్ 1,95,000 రూపాయలు లభిస్తూ ఉంది. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కావాలి, ఆఫ్ రోడ్కి ఒక వెహికల్ కావాలనుకుంటే మీకు ర్యాలీ ఎడిషన్ ఆప్షన్ అనమాట. చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇది ప్రొడక్షన్ ఆపేశారంట, నిజమేనా? అందుబాటులో అన్ని షోరూమ్స్లో ఉండట్లేదు అని చెప్పేసి. ప్రొడక్షన్ అయితే ఏమీ ఆపేలేదు బ్రో, మీరు కావాలంటే బుక్ చేసుకొని తెప్పించుకోండి. ఒక షోరూంలో లేకపోతే వేరే చోటకైతే వెళ్ళి అడగండి, వాళ్ళైతే ఖచ్చితంగా తెప్పిస్తారు. 14th వెహికల్ XMR 210 2,27,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ అయితే నేను మీకు రికమెండ్ చేయను.
ఈ ఇంజన్లోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మీరు అస్సలు కొనుక్కోదు, దాని జోలు కూడా వెళ్ళొద్దు. చాలా చోట్ల ఈ వెహికల్ కూడా అందుబాటులో ఉండట్లేదు అనమాట. 15th వెహికల్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210 2,15,000 లభిస్తూ ఉంది. ఇది కూడా మీరు ప్రజెంట్ అయితే కొనుక్కోవద్దు. XMR 210లో ఏదైతే ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ తీసుకొచ్చి ఈ వెహికల్లో పెట్టారు. దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో కూడా రికార్డ్ చేసి అది ఒకసారి మీరు చెక్ చేయండి. ఫైనల్గా 16th వెహికల్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 250R 2,05,000 లభిస్తూ ఉంది. ఇది ఆన్లైన్ ప్రైస్ అనమాట. షోరూమ్ వాళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ లేదని చెప్పారు. 2,05,000 నుంచి 2,10,000 మధ్యలో అయితే ఉండిద్ది. సో ఇవి మనకి హీరోలో ఉన్న మోటార్ సైకిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రైజెస్ అయితే. మీ బడ్జెట్ ₹1,00,000 లోపు అనుకోండి, హ్యాపీగా మీరు HF Deluxe Pro అయితే పర్చేస్ చేయొచ్చు. 91,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇంకా మీకు కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీ బడ్జెట్ ₹1,20,000 లోపు అయితే మాత్రం గ్లామర్ 125 OG కానీ గ్లామర్ 125X కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. మీ బడ్జెట్ ₹135,000 అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ 125R అయితే మీరు పర్చేస్ చేయండి. డ్యూయల్ ఛానల్ ABSతో వచ్చేస్తూ ఉంది. మీ బడ్జెట్ 2 lakhs లోపు అయితే మాత్రం అడ్వెంచర్ వెహికల్ ఎక్స్పల్స్ 200 4 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ 250R కూడా మీకు బెస్ట్ వెహికలే, మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉండేది. ఆ వెహికల్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ర్యాలీ ఎడిషన్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కావాలనుకుంటే ఎక్స్పల్స్ 200 4V ర్యాలీ ఎడిషన్ అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే హీరోలో వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.